ఒకటి మొట్టమొదటిగా ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించినటువంటి రాష్ట్ర బీసీ సంఘాల అధ్యక్షులు మా తెనాలి వాస్తవ్యులు కేశవ శంకర్రావు గారికి, అదేవిధంగా యువ నాయకులు మన గుమ్మరి క్రాంతి కుమార్ గారికి, ఇతర సంఘాల నేతల అందరికీ, ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా నా హృదయపూర్వక 2019కి ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి వాగ్దానాలని కానీ వారు చెప్పిన మాయమాటల్ని కానీ నమ్మి కొన్ని బీసీ వర్గాల ప్రజలు వారికి ఓట్లు వేశారు. అయితే ఆయన ఓట్లు వేసిన తర్వాత పూర్తిగా చెప్పినవన్నీ పూర్తిగా మర్చిపోయారు. మాట్లాడితే ఆయన సామాజిక న్యాయం అని చెప్పారు. సామాజిక న్యాయం అంటే 1100 నామినేటెడ్ పోస్టులుంటే అధికారంలో ఉన్నప్పుడు మోర్ దాన్ 50% పోస్టులు ఒకే సామాజిక వర్గానికి ఇచ్చి బీసీలకు అతి తక్కువ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి. అదేవిధంగా 16 యూనివర్సిటీలు వైస్ ఛాన్సలర్స్ ఉంటే ఒకే ఒక పోస్టు బీసీలకు ఇచ్చారు. కొంత మినిస్టర్లు ఇచ్చినా కూడా వాళ్ళందరికీ ఇచ్చినట్టే ఇచ్చారు తప్పించి నిజమైన ఆత్మాభిమానంతో కూడినటువంటి రాజ్యాధికారం ఇచ్చిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఏ బీసీ మంత్రి కానీ స్వేచ్ఛగా ఒక జీవో పాస్ చేసే విధానం కానీ లేకపోతే ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకునే అధికారం కానీ వాళ్ళకి ఎక్కడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అవి ఏమి కూడా మనం చూడలేదు. పరిపాలన అంటే కేవలం ఆయన అనుకున్న ఆ 9 నవరత్నాలు ఏవో ఉండి జనవరి 1గా బటన్ నొక్కడం తప్పించి అంతకు మించి చేసినటువంటి పరిస్థితి లేదు. నేను చూడలేదు. కానీ చాలామంది చెప్పేది ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తులు వస్తే కనీసం కుర్చీ కూడా వేయరు, ఆయన కుర్చీ వేయాలో లేదో కూడా కనుసైగతో చెప్తారు. అది ఇట్లాంటి ఆత్మాభిమానం లేనటువంటి గౌరవం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క బీసీలకే కాదు చాలామందికి ఎస్సీ ఎస్టీలకు కానీ వేరే వాళ్ళకి కానీ చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి తెలుగుదేశం పార్టీ చూస్తే మీరు ఎప్పుడు ఎంతో గొప్ప వ్యక్తులను తయారు చేసింది. ఒక ఎర్రంనాయుడు గారు కానీ, బాలయోగి గారిని కానీ, దేవేంద్ర గౌడ్ గారు కానీ, ఇట్లా ఎంతోమంది గొప్ప వ్యక్తుల్ని నాయకుల్ని తయారు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఇప్పుడు చూస్తూ ఉంటే గుంటూరు వెస్ట్లో ఎప్పుడు ఇంతకుముందు బీసీ అభ్యర్థులను నిలబెట్టినటువంటి పరిస్థితి లేదు. మరి అలాంటిది హాస్పిటల్స్ ఉండి సమాజ సేవ చేస్తూ వాళ్ళంతటా వాళ్ళుగా కొంత సంపాదించుకొని ప్రజాసేవ చేయాలనుకున్నటువంటి గళ్ళా మాధవి గారిని ఈ రోజున వెస్ట్లో నిలబెట్టాం. కాబట్టి మీరందరూ కూడా ఇప్పటికైనా కూడా తెలిసినవి అంటే బీసీ సామాజిక వర్గాలు నిజంగా బయటికి రావాలి. అంటే సపోజ్ మీరు లాస్ట్ 5 సంవత్సరాలు తీసుకుంటే భవన నిర్మాణ కార్మికులు పూర్తిగా ఇసుక ధరని బంగారం ధరతో సమానం చేసి అసలు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీని కంప్లీట్ గా నాశనం చేసి భవన నిర్మాణ కార్మికులు కొట్టగొట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే ఇసుకని తక్కువ ధరకి లేదా ఫ్రీగా చేసి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీని అన్ని రివైవ్ చేసి లేబర్ కి డిమాండ్ను పెంచి రోజుకి 1000 నుంచి 1500 రూపాయలు ఒక వ్యక్తి సంపాదించుకునే విధంగా చేసి నెలకి 40-50 వేల ఆదాయం తీసుకొచ్చి అంటే సంవత్సరానికి 5-6 లక్షలు తీసుకొచ్చి వాళ్ళని నిజంగా పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చే విధానం కానీ లేకపోతే ఇండస్ట్రీస్ తీసుకొచ్చి చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగాలు తెచ్చే విధానం కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఒక ప్రణాళికాబద్దంగా చేస్తుంది. ఎందుకంటే మీరు తెలంగాణలో ఒకసారి చూసుకుంటే తెలంగాణ సమాజంలో బీసీ సోదరులు సోదరీమణులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ రోజు తెలంగాణ అంతా కూడా ఉద్యోగాలతోటి చక్కగా ఉంది అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి డెవలప్మెంట్. అలాంటి డెవలప్మెంట్ రేపు అమరావతికి వస్తే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న బీసీ సోదరులందరూ కూడా మంచి ఉద్యోగాలతోటి కుటుంబాలు చక్కగా ఉంటాయని మేమందరం భావిస్తా ఉన్నాం. అందులో మా పాత్ర కూడా ఉంటుంది పార్లమెంట్ సభ్యులుగా. ఏదేమైనప్పటికీ బీసీ సంఘాల నాయకులందరూ కూడా ఈ రోజు మళ్లీ వెనక్కి వచ్చి తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నందుకు మనందరికీ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.